హాయ్ అండి, ఇప్పుడే మన ఫామ్ దగ్గరికి వచ్చాం. నిన్నటిదాకా లోపలికి వెళ్ళాలంటే మస్తు హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలన్న ఆ ఇష్టం కూడా లేదు. కానీ మనం వేసుకున్న కొన్ని కూరగాయ మొక్కలు అవి ఉన్నాయి, అవి కూడా వాటినైనా కాపాడాలి కాబట్టి వచ్చాం. చూడండి, నిన్న ఉదయం ఇదంతా కూడా చక్కగా హుషారుగా తిరిగిన కోళ్ళు, వాటి ఈకలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదిగోండి, ఎక్కడ చూసినా వాటేకలే. చుట్టూ వాటి కోసం చుట్టూ మెస్సేసాం, ఈ క్లాత్ కట్టాం. చూడండి, వాటికి మోసం వాటి జల్లలు కూడా ఉన్నాయి. ఏమవుతుంది అన్న చిన్న నిర్లక్ష్యంతో ఒక 2 గంటలు మేము బయటికి వెళ్ళామండి. 2 గంటల్లో అవి ఎప్పుడు వచ్చాయి ఏంటనేది కూడా మనకి తెలియదు. మళ్ళీ వచ్చేసరికి ఎక్కడే కనీసం అవి తినలేదండి, ఒట్టిగా చంపి అట్ట పడేసిపోయినాయి. ఏదో ఒక కోడిని చంపి తిన్నా అదొక మిగతా కోళ్ళు బ్రతికేమేమో, కానీ అవి అన్నిటినీ చంపేసి వెళ్ళిపోయినాయి. ఇవ్వండి, ప్రతి కోడి కూడా జాతి అండి, మంచి హైట్ ఉండే పుంజులే. తక్కువ ఒక్కొక్కటి కేజీ లెక్క వేసుకున్న ఒక్కొక్క కోడి 4-5 కేజీలు ఉంటుందండి. 3,000 రూపాయల కోడి 15 కోళ్ళ వరకు చనిపోయాయి. అవి వాస్తవానికి మేము వాటిని అమ్ముకోవడానికో లేకపోతే వేరే కారణం చేత కాదు, కానీ పెంచుకోవాలి. మన ఇంట్లో కోళ్ళు ఉండాలి, పక్షులు ఉండాలి, జంతువులు ఉండాలన్న ఇష్టంతో పెంచుకోవటమే. సరే, వాటిని అమ్ముకోవటం తర్వాత సంగతి. ముందైతే అవన్నీ ఉంటే మనకి ఆహ్లాదకరంగా ఉంటుందని ఒక ఆశతో పెంచుకోవటం. కానీ మొత్తానికైతే కోళ్ళన్నీ చికాకు అయిపోయాయండి, మొత్తం చనిపోయాయి. ఎండ వచ్చినప్పుడు ఈ నీళ్ళలో తిరుగుతూ ఉండేవి. ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటా, మేము ఊహించలేదండి. ఈ గ్యాపుల్లో మేము మట్టి పోసుకోలేదు. ఈ మట్టి పోయకపోవడంతో ఈ గ్యాపుల్లో నుంచి తవ్వుకొని వచ్చి ఈ విధంగా చేసినాయి. 2 గిన్నె కోళ్ళు మాత్రం మిగిలినాయండి, అవి లోపలే ఉన్నాయి. ఇలా తిరుగుతూ ఉన్నాయి. చూడండి, మా వాళ్ళు మొన్న వచ్చి చక్కగా చూసి, నా సరదాగా ఉంది, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, మేము కూడా వస్తామని అన్నారు. ఈరోజు వచ్చి చూస్తే కోళ్ళు లేవు. అన్న చెప్పినట్టే మేము చూసినట్టే మాకు కూడా చాలా బాధగా ఉంది. అన్ని కోళ్ళు పోవటం వల్ల ఇంత జాగ్రత్త చేసినా కానీ, చుట్టూరు మెస్ వేసి కానీ, మంచిగా షెడ్ వేసి కానీ, గంపలున్నా కానీ ఒక 2 గంటల్లోనే ఇంత చికాకు అయిపోయింది. మేము ఇదంతా కూడా అండి వాస్తవానికి కోళ్ళ కోసమే చేసాం. ఇంత ఖర్చు పెట్టి ఏదో మొక్కలు వేసుకోవటాకైతే ఇవన్నీ అవసరం లేదు. కేవలం కోళ్ళు పెంచుకుందామన్న ఒక ఉద్దేశంతోనే ఈ ఫెన్సింగ్ వేయడం జరిగింది. కానీ అన్ని ప్రాణాలు కుక్కలకి బలైపోయినాయి. మళ్ళీ ఒక కొత్త ప్రయత్నం అయితే చేయడానికి చేశాను, కానీ మళ్ళీ ఆదిలోనే మనకి ఇబ్బంది అయిపోయింది. చూడండి, ఇవన్నీ కూరగాయ విత్తనాలు వేసా, చక్కగా మొలకలు కూడా వచ్చినాయి. కానీ వర్షం లేదు. మనం విత్తనం పెట్టవచ్చు, అవి మొలకలు రావచ్చు, కానీ నీరు లేకుండా మనం ఏం చేయగలుగుతాం? ఇదొక ఇబ్బందికరమైన పరిస్థితి. అటు చూస్తేనేమో కోళ్ళు దగ్గర ఒక 15 కోళ్ళ వరకు చనిపోయాయండి. ఇంటి దగ్గర మంచిగా ఉన్నాయి, చక్కగా తిరుగుతున్నాయి, చేస్తూ ఉన్నాయి. కానీ ఇంకా వాటికి ఎక్కువ ఏరియా ఉంటే కొంచెం తిరుగుతూ అక్కడున్న
గాలికి వాతావరణానికి మంచిగా పెరుగుతాయని తీసుకొస్తే తీరా చూస్తే కోళ్ళన్నీ కూడా చనిపోయినాయి. ఒక్క కోడి కూడా మిగలలేదు. ఒక్క బాతు బ్రతికింది, కానీ అది కూడా కష్టమే. కాబట్టి దగ్గర దగ్గర వాటిని అమ్ముకుంటే 40,000 రూపాయల వరకు రావచ్చండి. ఒక్కొక్క కోడి విలువ, అన్నీ మంచి జాతి కోళ్ళే, ఒక్కొక్క దాని విలువ కనీసం 3,000 అయినా ఉంటుంది. కానీ